ఈ టైంలో ఫోన్ అంటే ఖచ్చితంగా హారతి అయి ఉంటుంది. హారతి చెప్పమ్మా. హారతిని కాదమ్మమ్మా, హంసానందిని. నువ్వా? నాకెందుకు ఫోన్ చేశావు? వస్తే బాగా వివరిస్తాను. రాలేదనుకో ఎక్కడ ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తాను. ఏమిటే నువ్వు నన్ను ఇరికించేది? అలా పెడసరంగా మాట్లాడితే కన్ఫర్మ్ గా ఇరికించాల్సి వస్తుంది. లాభసాటి బేరం. వస్తే సుఖపడతావు, వదులుకుంటే దుఃఖపడతావు. ఇదేంటి తెల్లారక ముందే ఫోన్ చేసి ఇరికిస్తాను అంటుంది? అదలా మాట్లాడిందంటే నాకు వ్యతిరేకంగా దానికి అనుకూలంగా ఉండే విషయం ఏదో ఉందన్నమాట. సరే వెళ్ళి చూద్దాం. ఏమిటి సావిత్రిది? ఇది ఆరెంజ్ జ్యూసా? బొప్పాయి వాసన వస్తుంది. దాన్ని ఎందుకు బలి తీసుకోవాలనుకుంటున్నావు? స్వర్ణ, కావాలంటే మా ప్రాణాలు తీవే, మా ప్రాణాలు తీ. నిన్ను వేడుకుంటున్నానమ్మా, వేడుకుంటున్నాను. కనికరించు, నా సీతను వేధించకు. ఎందుకే ఇక్కడికి తీసుకొచ్చావు? ముసలిదానివి కదా, టెర్రస్ దాకా నడవలేవని ఇక్కడికి తీసుకొచ్చా. ఎందుకు నన్ను రమ్మని ఫోన్ చేశావు? ఏదో లాభం దుఃఖం అన్నావు. ఏమిటా చూపు? విషయం ఏమిటో చెప్పు. ఆదివారం నాడు అరటి మొలిచింది, సోమవారం నాడు పండు కాచింది. మంగళవారం నాడు తొక్క విడిచింది, బుధవారం నాడు బొప్పాయి పండింది. అరటి బొప్పాయి అంటున్నావంటే నీకు విషయం తెలిసిందని నాకు అర్థమైంది. పిలిచిన కారణమేంటో చెప్పు. నేను మిమ్మల్ని కారణాలు అడగను. మీ శత్రువు మంగమ్మ, నా శత్రువు స్వర్ణ. తను మీకు శత్రువేనని అరటి తొక్క బొప్పాయి రసం చెప్పాయి. సో మీరు నాతో చెయ్యి కలిపితే ఈ విషయం మంగమ్మ గారి దాకా చేరనివ్వకుండా అడ్డంగా నిలబడతా. లేకపోతే వీడియోలు రీప్లే అవుతాయి. మీ పర్ఫార్మెన్స్ అందరికీ తెలుస్తుంది. వీడియోలా? ఎస్, ఆ విజువల్స్ నా దగ్గర ఉన్నాయి. చూస్తారా? చూపించమంటారా? ఆలోచించుకోండి. నన్నేం చేయమంటావు? చెయ్యి కలిపి నేను చెయ్యమన్న సాయం చేస్తే చాలు. నాకేంటి లాభం? శిక్ష పడకపోవడమే. శిక్ష నాకా? ఎందుకు పడుతుంది? నిండు గర్భిణి కాలు కింద అరటి తొక్కేసి హత్యా ప్రయత్నం చేశారని, బొప్పాయి రసమిచ్చి గర్భస్థ శిశువు ప్రాణం తీసే ప్రయత్నం చేశారని. చాలా? ఇంకా అవసరం లేదులే. ఏం చేయమంటావు? చెయ్యి కలిపినట్టేగా. అందుకేగా పనేమిటని అడిగేది. అవసరాన్ని బట్టి చెప్తా. ఓకేనా? ఓకే.
రఘు సీత వచ్చావా? ఏంటి రఘు, ఏంటిదంతా? కడుపుతో ఉన్నవాళ్ళు ఆనందంగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండాలి అంటారు. అందమైన పసిపిల్లల ఫోటోలు చూస్తూ ఉంటే అలాంటి పిల్లలే పుడతారంటారు. ఎవరంటారు? పెద్దోళ్ళు. ఓహో, నేనెప్పుడు ఒక అందమైన రూపాన్ని మనసులో పెట్టుకొని మననం చేస్తూ చూస్తూ ఉంటాను కదా. మనకెలాగూ అందమైన పిల్లలే పుడతారు. అందమైన రూపమా? ఎవరా హీరో? నా హీరోవి, నా అభిమానివి, ప్రేమికుడివి అన్నీ నువ్వే కదా రఘు. నేనేం అందగాన్ని కాదే. నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది. మరి నన్ను అందంగా ఉంటావని అంటావు కదా. నువ్వు నాకు కనబడ్డం వేరు, నేను నీకు కనబడ్డం వేరు. మన ప్రేమలో నువ్వు నేను అన్న తేడా లేదు. ఈ సిచ్యువేషన్ కి ఆ సాంగే కరెక్ట్. ఏ సాంగ్? అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. చాలు, నీతో నేను తగ్గు పడదలుచుకోలేదు. అంటే అమ్మాయినే ఇస్తావా? నా కోరిక నెరవేర్చుకుంటాను. అంటే అబ్బాయినా? ఇద్దరి కోరిక నెరవేరిస్తే నీకేమైనా అభ్యంతరమా? ఆహా. కృష్ణుడి బొమ్మ చాలా అందంగా ఉంది సావిత్రి. నాకు చాలా బాగా నచ్చింది పిన్ని గారు, అందుకే తెచ్చాను. సరే, ఇది తీసుకెళ్ళి సీత గదిలో పెట్టు. అందమైన చిన్ని కృష్ణుడు పుడతాడు. కృష్ణుడా? అలాగే. పెద్దయ్యాక వాడికి కష్టమేమో. కష్టమా? ఏం కష్టం? చిలిపివాడు కదా, పైగా గోపిక వల్లభుడు అయితే. అవి బొమ్మలు చూస్తే రావు, మీ బుద్ధులేమైనా దిగితే వస్తాయి. సావిత్రి, మనం ఒకటి ఆలోచిస్తే ఈ జడ్జి గారు ఇంకొకటి ఆలోచిస్తారు. నువ్వు తీసుకెళ్ళు. అలాగే పిన్ని గారు. అమ్మా, బొమ్మ చాలా బాగుంది. ఇలా ఇవ్వమ్మా, చూసిస్తాను. బొమ్మ చాలా బాగుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావమ్మా? సీత గదిలో పెట్టడానికమ్మా. అయితే నేనే సీతక్క గదిలో పెడతాను. అలాగే, పెట్టిరా. సరేమ్మా. ఏమిటి సావిత్రిది? ఇది ఆరెంజ్ జ్యూసా? బొప్పాయి వాసన వస్తుంది. స్వర్ణ, ఈ బుల్లి కృష్ణుడితో నీ భరతం పడతాను చూడు. ఎంత అందంగా ఉన్నావు కృష్ణ. రాధా కభీ శ్యామ్ హో తో మీరా కభీ శ్యామ్, రాధా కభీ. ఏంటి? ఎవరి గురించే రాధా కభీ మీరా కభీ అంటున్నావు? ఇదిగో ఈ కృష్ణుడి గురించే. ఈ కృష్ణుడు నా దృష్టిలో సాకేత్. నీవాడే కాదు, నావాడు కూడా అంటున్నా. ఆ మాటే మానమన్నాను. మనసా వాచా నా అనుకున్నాక నువ్వు మానమంటే మానతానా? మానకపోతే మాడు పగులుతుంది. చూడు, నీ పిచ్చి బెదిరింపులకు నేను భయపడ్ను. ఈ కృష్ణుడు నావాడు, కావాలంటే అడుగు. ఈవేళ ఈ కృష్ణుడు, రేపు ఆ కృష్ణుడు నావాడే. ఏంటి అడిగేది? కృష్ణుడు నా భర్త. ఓకే ఓకే, అయితే నువ్వు రుక్మిణి అనుకో, నేను సత్యభామనవుతా. రూపాయేం కాదు. చూడు కృష్ణ ఎలా అంటుందో. నీకింత కొంటెతనం, చిలిపితనం ఏంటి చెప్పు? నా మనసు దోచి
ఇలా మళ్ళీ పోటీ పెట్టావు. నల్లవాడే అమ్మమ్మో హల్లరి పిల్లవాడే, వీడు నావాడే. వీడు నావాడు. దసరా బుల్లడు పాట సూపర్, అందుకో. ఏంటి అందుకునేది? నీ మొహం ముంద బొమ్మిటివ్వే. నేనివ్వను. ఇవ్వ. ఇది ఇచ్చేది కాదు, నీకిచ్చేది కాదే. నేను ఇవ్వనని చెప్పనా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇది ఇచ్చేది కాదు, నేను ఇవ్వను. ఇవ్వను. అరే ఇవ్వవే. ఇది నీకిచ్చేది కాదే. ఇస్తావో ఇవ్వవో? నేను ఇవ్వను. ఇవ్వవే. నేను ఇవ్వను. ఇవ్వవే. ఇవ్వవే. ఇది నీకిచ్చేది కాదు, నేను అసలు ఇవ్వను. ఇది నీది అసలే కాదే. నీకు దీన్ని టచ్ చేసే అర్హత కూడా లేదు. నీది అస్సలు కాదు. దీన్ని టచ్ చేసే అర్హత నీకే లేదే. ఇవ్వు. ఇవ్వు. బుద్ధిహీనురాలా, దేవుడి బొమ్మన జ్ఞానం కూడా లేదా నీకు? నేలకేసి కొడతావా? నేనేం కొట్టలేదు. మా కళ్ళతో మేం చూసాం, ఇంకా కొట్టలేదంటావేంటే? ఇదే కావాలని విసిరింది. నువ్వు దాన్ని టచ్ చేసే అర్హత లేదనడం, లాక్కోవటం, నేలకేసి కొట్టడం అన్నీ నేను చూశాను. ఇంకా దబాయిస్తావేమిటి? దబాయింపుడు. అమ్మమ్మ నోరు ముయ్యవే. అమ్మమ్మాట అమ్మమ్మ. చిన్ని కృష్ణుడు బొమ్మ బాగుందని మీ అమ్మ ఎంతో ముచ్చటపడి తీసుకొచ్చింది. కడుపుతో ఉన్న పిల్ల కదా, దాని గదిలో పెడితే చక్కని కృష్ణుడు రేపు నట్టింట్లో పారాడతాడని అనుకున్నాను. నువ్వేమో దాన్ని నేలపాలు చేశావు. మీ అమ్మ మనసు ఎంత నొచ్చుకుంటుంది, ఎంత అపశకునంగా భావిస్తుంది. దీనికి దయ్యం పట్టి కొట్టుకుంటుంది. చీపురు దెబ్బలు వేసి చెప్పుతో దిగతుడిస్తే కాని దయ్యం వదలదు, దైవం కనిపించదు. ఇలాంటి అప్రాచ్య పనులు చేసే నీకు ఆ దేవుణ్ణి తాకే అర్హత కూడా లేదు. ఇంకా హంసనంటావేమిటే? నన్ను నమ్మరా అని నువ్వు జాలిగా ప్రాధేయపడుతుంటే బాధేసిందే. నిజంగా దానికేమీ తెలియదేమో అన్న సందిగ్ధంలో పడ్డాను. నీ గురించి ఆలోచించాను. ఏవో కొన్ని సమాధానాలు నాకు దొరికితే సర్దుకున్నాను. కానీ ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. భ్రమపడ్డాను. నేను పూర్తిగా భ్రమపడ్డాను. నీ అసలు బుద్ధేంటో స్పష్టంగా బయటపడింది. అక్క, ఇంకా ఎందుకు అక్క అని అనడం? గదిలో బొమ్మని అంగీకరించలేని దానివి రేపు మా బాబుని ఎలా సహిస్తావు? అది ఎవరిని సహించలేకపోతుంది. దాని అణువణువు స్వార్థం పేరుకుపోయిందిరా. అక్క మీదే ఇంత ఓర్పు మాలింతనం పెంచుకున్నావు, ఏ సుఖపడతావే? అయ్యో, మీకు అసలు ఏం జరిగిందో తెలీదమ్మా. ఇంకా ఏంటే తెలిసేది? బంగారం లాంటి బొమ్మ అమ్మ నా కోసం ప్రేమగా తెచ్చిందని ఎత్తేసి ముక్కలు చేసి నిజం తెలీదు, అబద్ధం తెలుసుకోండి అంటున్నావు. చిచ్చి, ఇంత ఓర్వలేంతనమా? నీలో పశ్చాత్తాపం ఆశించాం గాని పైశాచికత్వం రోజు రోజుకి పెరుగుతుంది. హంస అది నీ గదిలో కని చెప్పలేదక్క. నువ్వు చెప్పనిస్తేగా. బొమ్మ చూడగానే భగ్గుమన్నావు. అబద్ధాలు ఆడుకో. అసలు నువ్వు నన్ను... ఆగో! అదన్నది నువ్వన్నది మేం విన్నాం. ఇక ఆపవి నీ నాటకాలు. చూడవే, నీ మాట నమ్మడానికి ఇదేం చాటుగా జరగలేదు. నీటుగా మా ముందే జరిగింది. హంస మీద ఏదో నింద వేయాలని చూడకో. అక్క, వద్దు, ఇంకొద్దు. భరించలేను. చాలా బాధగా ఉంది. ఇంక నేను సహించలేను, సర్దుకుపోలేను. ఎన్నిసార్లు నాకు నేను సమాధానం చెప్పుకోను? ఇంక నా మనసు నా మాట వినదు. తపన పడ్డం, తప్పని ఆరాటపడ్డం వద్దని బాగా తెలిసొచ్చేలా చేశావు.
నా సంతోషం చూడ నీతో సర్దుకుపోవడం ఇంక నా వల్ల కాదు. నీ కోపం ఆ బొమ్మ మీద కాదు, నా బిడ్డ మీద అని చెప్పడానికి పగిలి నా ముక్కలే సాక్ష్యం. ఇంత చూసాక నా మనసాక్షి నిన్ను ఎలా క్షమిస్తుంది? అది కాదక్క. వద్దు తల్లి వద్దు, నీ వివరణ వద్దు, సంజాయిషి వద్దు. చేసింది చాలు. సీత, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చుకున్నావు, అది చాలు. ఇప్పుడు నిర్ణయం కూడా తీసుకో. చెల్లి అనే భావనకు చెల్లు చెప్పే. అవునే సీత, నీ ఆరాటం అర్థం చేసుకోలేని దాని సావాసం నీకు ఇంకొద్దు. అది కాబట్టి అన్ని తప్పులు కాచింది. అయినా నీ బుద్ధిలో పిసరంత మార్పు రాలేదు. ఎప్పుడు దాన్ని ఏడ్పించడం తప్ప వేరే పనే లేదా నీకు? ఇంకా ఏడవనమ్మమ్మ గారు, దానికోసం కన్నీళ్లు రానివ్వను. నా బిడ్డ మీద ఇంత కన్నీరు చేసిన తర్వాత ఇంకా దానికోసం, దానికి మేలు చేయడం కోసం అస్సలు ప్రయత్నించను. ఆ మాట మీదే ఉండాలి సీత. ఖచ్చితంగా ఉంటాను రఘు. అక్క, నా మాట వినక్క, ప్లీజ్ అక్క. ఇది అసలు నిజం, నాతో చెప్పలేదు. చెప్పినా చెప్పకపోయినా నీ చుప్పనాది బుద్ధి మాకు తెలిసిందే. నానమ్మ, ఎందుకు మూడ్ డిస్టర్బ్ చేసుకోవడం? అత్తయ్య గారు, ఆల్రెడీ నేను గదిలో అందమైన బుజ్జాయి బొమ్మలు పెట్టాను. సెంటిమెంటల్గా ఫీల్ అవద్దు. అవును సావిత్రి, జరిగింది ఏది నువ్వు మనసులో పెట్టుకోవద్దు. పద సీత. పాపాత్మురాలా, నువ్వు ఈ జన్మకి మారవే. ఛీ! అది నీ మీద అందరికీ ఉన్న అభిప్రాయం. నిజమని నువ్వెంత గొంతు చించుకున్నా నిన్నెవ్వరూ నమ్మరు. ఏంటిది? ప్రతిదీ నాకు ఇలా రివర్స్ అవుతుంది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. నా మాట వినకుండా నా మొగుడు అంటున్నావు. అది రకరకాల డ్రామాలాడి నిన్ను బ్యాడ్ చేస్తూ అది అటు దగ్గరవుతోంది. దాంతో ఏ గొడవ పడకుండా ఉండాలంటే నా మాట విని సాకేత్ని వదిలే. అదెన్ని డ్రామాలాడినా దాన్ని సాకేత్కి దక్కనివ్వను. కృష్ణుడు బొమ్మనే దక్కించుకోలేకపోయావు, ఇక సాకేత్ నేను దక్కించుకుంటావు. బొమ్మను అడ్డం పెట్టుకుని నన్ను ఫూల్ని చేసింది, దాన్ని వదలను. ఎల్లకాలం నన్ను నమ్మి నాకు తోడుగా ఉండే నా సీతక్కకి నా మీద కోపం వచ్చేలా చేసింది. ఆవేశాన్ని తట్టుకోలేకపోతున్నాను. దాన్ని దెబ్బ కొట్టేదాకా నాకు మనశ్శాంతి లేదు. బావ నుంచి అది దూరం అయ్యేదాకా నేను ప్రశాంతంగా బ్రతకలేను. ఇలా అదే తలుచుకుంటూ కూర్చుంటే కొత్త ఆలోచనలు రావు. అవును స్వర్ణ, పద అలా బయటికెళ్దాం. ఎక్కడికి? మంచి ఆలోచనలు వచ్చే దగ్గరికి. అది వదిలి వెళ్లేదాకా నాకెక్కడికి రావాలనిపించట్లేదు. అయితే అది వదలదు, జలగలా పట్టుకుంటుంది. అవునే, బయటికెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి కాస్త రిలాక్స్డ్గా ఆలోచిద్దాం. రా వెళ్దాం. స్వర్ణ, నీ మేలు కోరేవాళ్ళం. నా మాట వినమ్మా, రా స్వర్ణ. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. దాని మీద కసి తీర్చుకోవాలి. దానికి పరిష్కారం వెతకడానికి నే రమ్మనేది. రా స్వర్ణ, వెళ్దాం. రా రా పద.
నాకు ఈ పబ్కి రావడం ఇష్టం లేదు. స్వర్ణ, గదిలో కూర్చొని ఆ గోడకు ఈ గోడకు తల బదలు కొట్టుకోవడం కన్నా ఇది బెటర్ స్వర్ణ. రా కూర్చో. కూర్చో స్వర్ణ. కూర్చో. నాకు ఇష్టం లేదు. కూర్చో నువ్వు ముందు. కూర్చో స్వర్ణ, కూర్చో. ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం అంతా ఆ హంసేగా? ఇంకెవరు? అదేగా. దాన్ని బయటికి తరిమే దారి చెప్పండి. స్వర్ణ, వచ్చి రాగానే అదే ఆలోచన. ముందు నువ్వు మూడ్ ఆఫ్ నుంచి రిలాక్స్ అవ్వు. బేరర్, ఫీల్ అవ్వకు స్వర్ణ. చెప్పండి మేడం. చెప్పండి. వైనా విస్కీనా? నాకు సాఫ్ట్ డ్రింక్. నాకేం వద్దు. వద్దంటే ఉన్న బ్యాడ్ మూడ్ నుంచి ఎలా బయటకొస్తావు స్వర్ణ? 2 పెగ్గలేసి 4 స్టెప్పులేస్తే టోటల్ గా ఫ్రెష్ అయిపోతావు. ఆ తర్వాత ప్లాన్ అయ్యొచ్చు. వద్దనకు, హుషారొస్తుంది, ఎనర్జీ క్రియేట్ అవుతుంది స్వర్ణ. ఈ డ్రింక్స్ డాన్స్లే నా సంసారాన్ని కూల్చాయి. నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చాయి. పొరపాటు పడుతున్నావు స్వర్ణ. వాళ్ల ఊర్పు మాలిన తనమే నీ పరిస్థితికి కారణం. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి.